ఇప్పుడు కూడా చేయకపోతే అంతా ఆయన చేసి ఇది కొద్దిగా నమ్ము అంటే నమ్మలేకపోతే శపితమైంది అంటుకోవద్దంటే అంటుకుంటే ఏమైంది? అయ్యో ఆకాను భార్య చిన్నపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని లాక్కొని ఈడ్చుకొని వస్తా ఉంటే అదిగో శపితమైన దాన్ని పట్టున్నారు కాబట్టి ఇలా రాళ్ళతోటి కొట్టి చంపండి అంటే ఆకుకూరలో పడేసి అక్కడ ఎండిపోయిన ఆకులు అక్కడ ఉన్న చెత్త జదాలు వేసి తగలబెట్టబోతూ ఉంటే చిన్నపిల్లల హృదయ ఉదారకమైన పరిస్థితి అయి ఉంటుంది. తండ్రి చేసిన దోషానికి తండ్రి చేసిన ఆ శపితమైన దాన్ని అంటుకున్న దాన్ని బట్టి ఆ ఆకాను ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటే కట్టుకున్న భార్య కడుపును పుట్టిన పిల్లలు ఏ విధంగా ఉంటారు? ఈ రోజు కూడా ఆదామోవలు చేసిన ఆ తప్పు వల్ల మనం అట్టి స్థితికి పోకూడదని శపితమైన దానికి బదులుగా వాక్యము పరిశుద్ధమైనది, దీన్ని పూజించాలని, దీన్ని సేవించాలని దీన్ని తీసుకొచ్చాడు. ఆయన శరీరం పవిత్ర